రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ మానకొండూరు నుంచి మనకు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, చెప్పండి, కరీంనగర్ జిల్లా మానకొండూరులో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వేణుగోపాల్. నిఖత్, గుడ్ మార్నింగ్. అంటే ఇది రెండవ విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 7 గంటల నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతోంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే మనం చూడొచ్చు. క్యూ లైన్లలో మనకు మహిళలు ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ఎన్నికల్లో మహిళలు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు తిమ్మాపూర్, మానకొండూరు, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో ఈరోజు శంకరపట్నం ఈ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. ఇంకోవైపు చూసుకుంటే కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 7 గంటల నుంచే కూడా క్యూ లైన్లలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంటే క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు స్పష్టంగా. అంటే ముఖ్యంగా ఇది రెండో విడత ఎన్నికలు. అంటే అధికారులు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు తంగళ్లపల్లి, బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిఖత్, అంటే మొత్తం మీద అయితే ఇటు ఎన్నికల నేపథ్యంలో ఓవైపు అధికారులు కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇంకోవైపు ఓట్లు వేసిన తర్వాత అంటే గెలుపు తర్వాత కూడా ఎలాంటి అంటే ర్యాలీలు కానీ విజయోత్సవ ర్యాలీలు కానీ తీసినట్టయితే మాత్రం తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చెప్పినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇటు కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ఇటు మానకొండూరు, ఇప్పుడు ప్రస్తుతం మనం మానకొండూరుకు సంబంధించి ఉన్నాము. మానకొండూరు జడ్పీ హై స్కూల్ మనం చూడొచ్చు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం చూసుకుంటే ఇటు పోలింగ్ జరిగిన గ్రామ పంచాయతీలు అయితే ఇటు కరీంనగర్ సంబంధించి 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటు పోలింగ్ జరిగిన వార్డులు వస్తాయి 849 ఉన్నాయి. ఇటు టోటల్ గా 436 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వార్డు సభ్యులు 2275 మంది ఉన్నారు. నిఖత్, అంటే 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ సిబ్బంది కూడా 3,028 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఇటు స్టాటిక్ పోలీస్ వీళ్ళని కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రతి రూట్ కు మొబైల్ పోలీస్ ఏర్పాటుతో పాటు ప్రతి మండలానికి ఏసీపీ స్థాయి ఇన్ఛార్జి కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా కానీ రెండవ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎక్కడ చూసినా కానీ, ఏ గ్రామ పంచాయతీలో చూసినా కానీ ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ల ద్వారా వచ్చి నిలబడ్డ పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు ప్రతి వాళ్ళు కూడా 18 ఐడి కార్డులలో ఏ ఐడి కార్డు చూపెట్టినా కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఇది డెఫినెట్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. 18 ఐడి కార్డులలో ఈ ఆధార్ కార్డు కానీ, ఇంకా బ్యాంక్ పాస్బుక్ కానీ, లేదా రైతు పాస్బుక్ కానీ ఇలా ఏ చూపెట్టినా కానీ ఓటేసే అవకాశం కల్పిస్తారు. నిఖత్, అంటే ముఖ్యంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగానైతే ప్రశాంతంగా జరిగాయి, అదేవిధంగా రెండవ విడత కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు తంగళ్లపల్లి, బోయినపల్లి, ఇల్లంతకుంట ఈ మండలాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదేమైనా కానీ ఈ ఎన్నికలకు సంబంధించి ఈ 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిఖత్, 1 గంట తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత 2 గంటల తర్వాత ఈ పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 తర్వాత ప్రారంభమైంది. అంటే ముఖ్యంగా ఇది బ్యాలెట్ కు సంబంధించిన విషయం కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. రాత్రి 11 కావచ్చు, 12 కావచ్చు. ఎందుకంటే మాన్యువల్ గా బ్యాలెట్ పేపర్లను ఫోల్డింగ్ చేయాలి. 25 కట్టలు కట్టాలి. 25 కట్టలు కట్టిన తర్వాత వాటిని లెక్క పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కనుక చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కూడా చూసుకుంటే మనకు రాత్రి 11, 12 అయినటువంటి దాఖలాలు కొన్ని గ్రామ పంచాయతీలో కనిపించినటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి 2 తర్వాతనే మనకు ఈ సర్పంచ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.
అంటే మొత్తం మీద ఈ 1 గంట వరకు మాత్రం ఎవరైనా కనుక క్యూ లైన్లలో ఉన్నట్టయితే 2 అయినా 3 అయినా కానీ ఓటేసుకునే అవకాశం మాత్రం కల్పించే అవకాశం ఉంది. 2 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మేజర్ గ్రామ పంచాయతీల విషయంలో మాత్రం మనకు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ మాత్రం కొంచెం లేటుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2,500, 3,000 పై ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో మాత్రం ఈ ఫోల్డింగ్ చేయాలి, కట్టలు కట్టాలి, వీటిని అన్నిటి కూడా కౌంటింగ్ చేయాలంటే ఇది మాన్యువల్ పద్ధతి, ఈవీఎంలు కాదు కనుక మొదటి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే టైం లేట్ అయిందో అదే విధంగా రెండవ దానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకవేళ గెలుపు తర్వాత మాత్రం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు తీయకూడదు, తీస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచే ప్రతి గ్రామ పంచాయతీలో తమకు రావాల్సిన అంటే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటు మహిళలు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మరి ఇది ఎటువైపు అదే ఏమైతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు భారీగా 7 గంటలకే తరలి వచ్చి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కానీ మనకు 1 గంట వరకు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత 2 గంట వరకు లంచ్ టైం, ఆ తర్వాత కౌంటింగ్, ఆ కౌంటింగ్ తర్వాత రాత్రి 10-11 వరకు కూడా మనకు పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. నిఖర్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.